వరుస ఎన్నికల్లో ఓడిపోతున్న బీఆర్ఎస్ కు బుద్ధి రావడం లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అండగా నిలవాలన్నారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి వాకిటితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటున్నారని చెప్పారు. దక్షిణ తెలంగాణ మీద కేసీఆర్ పగపట్టారన్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారన్నారు కోమటిరెడ్డి. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి మీద ఇలా అభినందనలు వేసి మన ప్రభుత్వం చేస్తున్నాం. మీరు సూటిగా ఎదురుతున్నా ఈ తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవి కూడా వదిలిపెట్టా. ఆయన వదిలిపెట్టిండు బయలక్షన్లతో మళ్ళా పోటీ చేస్తా. కానీ మంత్రి పదవి తీసుకొని తెలంగాణ ఉచితంగా తీసుకోమని చెప్పిన కేసీఆర్ ఒకటే సూటిగా ఆడుతున్న పాలమూరు వేదికగా 90% పూర్తయితే నువ్వు ఖర్చు పెట్టింది 22,000 కోట్లే కదా, ప్రాజెక్టు కాస్ట్ 80,000 కోట్లు అవుతుంది. ఎందుకు అబద్ధాలు ఆడుతారు కేసీఆర్? ఓడిపోయినా కానీ నీకు ఇంకా కూడా మీరు పద్ధతి మార్చుకోలేదంటే మీరు ఒకసారి ఇక్కడ ఉన్న ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆయన అనుకుంటే లక్షల కోట్ల కాళేశ్వరం కట్టుడైపోయింది, పూర్వుడైపోయింది, ఎక్కడ నీళ్ళు చేయలేదు, పాలమూరు పూర్తి చేయలేకపోతున్నారు. ఆయన మన మీద ప్రయోగం లేదు. ఏమైనా ఏంటంటే వాళ్ళ బంధువులు వాళ్ళ అక్కలు చుట్టాలు అక్కడ ఉంటున్నారు. దక్షిణ తెలంగాణ ఎండబెట్టింది కాబట్టి చివరిగా చెప్తున్నా, మహబూబ్నగర్లో 13 స్థానాలు కాంగ్రెస్, నల్గొండలో 12కి 11, ఖమ్మంలో 10కి 9. అంటే మొత్తం మీరు 38 స్థానాలకు 3 సీట్లు టీఆర్ఎస్ వచ్చినాయంటే ఈ పాలకులు మోసం చేసినట్టే కదా. ఇదే అర్థం. నేను ఒకటే చెప్తున్నా, మన అసెంబ్లీలో పెద్ద మాట్లాడుతున్నారు, బయట మాట్లాడుతాడు హరీష్ రావు గారు. లేదా పాలమూరుని అభివృద్ధి చేస్తుంటే ఒక సీట్ ఎందుకు వస్తుంది? పార్లమెంట్ లో డిపాజిట్ ఎందుకు పోతుంది? 2 పార్లమెంట్ సీట్లు డిపాజిట్ అయినాయి కదా. ఇక ఇప్పటికైనా నోరు చూసుకోవాలి. ఎందుకు అబద్ధాలు ఆడతారు? మీరు మాట్లాడాలంటే